ఓం గణేశాయన్మ. రేపు మనకి కాణిపాక దేవస్థానంకి అనుబంధ దేవస్థానంగా ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో చాలా ఘనంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సో ఈ శాకాంబరి ఉత్సవాల సందర్భంగా మనకి చాలామంది వెజిటబుల్ డోనర్స్ వారికై వారు స్వయంగా వచ్చి దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 14 టన్నుల కూరగాయల్ని మనకి దేవస్థానానికి డొనేషన్ చేస్తున్నారు. వీటిల్ని మనము చాలా జాగ్రత్తగా మంచిగా డెకరేషన్ చేసి స్వామివారికి అలంకరణ, స్వామివారి మండపంలోనూ అదేవిధంగా ప్రాకార దేవాలయానికి కూడా చాలా అందంగా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇంత ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్ని మీరందరూ కూడా వచ్చి కనురాలా వీక్షించి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా దేవదేవుని ఆశీస్సులు, వినాయక స్వామిది మరి శివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గణేశాయ నమః. రేపు చాలా పవిత్ర దినము. ఈ యొక్క పవిత్ర దినమైనటువంటి వినాయక స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శివాలయంలో ప్రత్యేకంగా శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కూరగాయలు అలంకరణతో, వివిధ రకాలైనటువంటి పండ్లు అలంకరణతో కూడా వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేవస్థానం వారు. దీనికి గాను రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరు వాస్తవ్యులు, వడ్డిపల్లి, మల్బాగులు, ఇంకా ఎన్నో మార్కెట్లు యార్డుల నుంచి కూడా మనకు 14 టన్నుల కూరగాయలు ఇవ్వడం జరిగింది. వారికి అందరికీ కూడా ప్రతి సంవత్సరం వారు మన దేవాలయానికి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఆ దేవదేవుడు ఆ కూరగాయల మార్కెట్ వారికి కానీ వారి అనుచరులకు కానీ ఎప్పుడు వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. రేపు గురు పౌర్ణమి కాణిపాకంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. భక్తులు కూడా వేలాదిగా వచ్చి ఈ యొక్క శాకాంబరమును చూడవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మాకు డోనర్లు చాలా మంది సహకారాలు అందించారు. ముఖ్యంగా ఒక ముగ్గురు పేరు చెప్పడానికి కాదు, ఇక్కడే పలమనేరులోనే మా శ్రీవారి సేవకుడు మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటాడు. ఆయన యూనిట్ డోనర్లు కదా ఇంత కావాలంత కానీ ఎప్పుడు అడిగేవారు కదా కాదు. ఆయన ఈ యొక్క కాణిపాకం ఈ శాకాంబరం కోసము తన ఫ్రెండ్తోన అందరితోన మాట్లాడి మాకు చాలా వరకు సహకరించాడు. అదేవిధంగా చాలామంది డోనర్లు స్వచ్ఛందంగానే మాకు కూరగాయలు కొనిచ్చారు. వాళ్ళకందరికీ కూడా ఆ వినాయక స్వామి ఆశీస్సులు నిండుగా ఉండి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈసారి ముఖ్యంగా ఏమిటంటే మనకి కూరగాయలు దొరకడం చాలా కష్టమైపోయింది. కూరగాయలు కూడా రేట్లు జాస్తి అయిపోయింది. ఎంత రేట్లైనా సరే మనకి కూరగాయలు కొనిచ్చే వాళ్ళు చాలామంది దాతలకు ముందుకు వచ్చారు. వాళ్ళకందరికీ కూడా వినాయక స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలి. ఈసారి దాదాపు 14 టన్నుల కూరగాయలతో శాకాంబరి జరుగుతున్నది. రేపు చూడడానికి స్వామి ఇచ్చిన 2 కళ్ళు కూడా మనకు చాలవు. రేపు అనేక మంది లక్షలాది మందిగా వస్తారు. అందరూ వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి శాకాంబరి ఈసారి 4 ఏళ్ళ కన్నా ఈసారి చాలా విశేషంగా జరుగుతున్నది, అద్భుతంగా జరుగుతున్నది. కూరగాయలు కూడా అనేక ప్రాంతాల నుంచి మనకి న్యూజివీడి నుంచి ఇట్లా మన శ్రీకాంతన్న ఆ ఒసూరు నుంచి, బెంగళూరు నుంచి, వడ్డిపల్లి మార్కెట్ నుంచి, పలమనేరు నుంచి అనేక తావుల నుంచి కూడా మనకి కూరగాయలు 3 రోజులు శ్రమించి అనేక ఇబ్బందులు పడాము. ఈ కూరగాయల కోసము ఇక్కడ దొరకడం కష్టమైపోయింది. పలమనేరు మార్కెట్ నుంచి కూడా కొంతమంది డోనర్లు మనకు ముందుకు వచ్చారు. వీళ్ళకి అందరికీ యొక్క ఆ వినాయక స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను. ಶ್ರೀ ಕಾಣಿಪಾಕ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಶಾಕಾಂಬರಂ ಒಂದು ಪೂಜೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ 29/7/2026 ಬುಧವಾರದಂದು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಸಾಯಂಕಾಲವರೆಗೂ ಭಕ್ತಾದಿಗಳು ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಆ ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಒಳ್ಳೆ ಅಲಂಕಾರ ಇರುತ್ತೆ. ತರಕಾರಿಗಳು ಮತ್ತು ಹಣ್ಣು ಅಲಂಕಾರ ಇರುತ್ತೆ. ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಲಕ್ಷಾಂತರ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಅಲ್ಲೇ ದೇವರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂತಾರೆ.
ನಮ್ಮ ತಾಲೂಕಿನ ಕೂಡ ಡಿಸ್ಟಿಕ್ ನ ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಆ ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ವರ್ಷನೂ ನಮ್ಮ ಒಡ್ಡಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಇಂದ ತರಕಾರಿ, ಹಣ್ಣು ಮತ್ತು ಎಲ್ಲಾನು ಕಳಿಸ್ತಾ ಇದೀವಿ ಅಲಂಕಾರಕ್ಕೆ. ಎಲ್ಲಾ ಭಕ್ತಾದಿಗಳು ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಆ ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು. ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ ಇರ್ಬೇಕು, ಒಳ್ಳೆ ಮಳೆ ಬೀಳ್ಬೇಕು, ಎಲ್ಲರೂ ರೈತರೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ನಾವೆಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ಅಂತೇಳಿ ಹೊಸದಾಗಿ ದೇವಸ್ಥಾನ ಬೇರೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಇನ್ನ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಎಲ್ಲರೂ ಭಕ್ತಾದಿಗಳು ಹೋಗಿ ಆ ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಓಂ ನಮಃ.